సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా కలిశారా? నేను ఒక్కసారి మాత్రం కలిశాను. అది ఒక యాక్సిడెంట్ మీటింగ్నే చెప్తాను నేను. మోహన్ బాబు గారు మేము ఇక్కడ ఏంటి అది మనం హోటల్ ఒకటి ఉంది, మన ఇది పార్క్ హయాత్ హోటల్ లోపల ఇంకొకటి ఉంది. ఓకే, అది ఐ థింక్ ఇట్ ఇస్ గెస్ట్ హౌస్. అవును, పైన పక్కన ఉంటుంది. హోటల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అవును. అక్కడ నేను మోహన్ బాబు గారి దగ్గర ఏదో ఒక మాట్లాడి నాన్న మోహన్ బాబు ఎప్పుడు వెళ్తే మోహన్ బాబు గారు ఇల్లుకి వెళ్తాను. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టు మీ. సో అప్పుడు వెళ్ళిన తర్వాత నేను ఇద్దరు మాట్లాడి బయట వచ్చాము రూమ్ నుంచి. అప్పుడు పోలీస్ ఆపేశారు. మోహన్ బాబు గారు తెలుసు, కానీ నాకు సారీ సార్ ఏంటన్నారు మోహన్ బాబు, సీఎం వస్తున్నారు అన్నారు. అప్పుడు చంద్రబాబు గారు వచ్చారు దీంట్లో లిఫ్ట్లో వైఫ్ బోత్ కేమ్ అండ్ ఐ వాజ్ స్టాండింగ్ అండ్ మోహన్ బాబు నువ్వు ఉండు అన్నారు. నేను రూమ్కి వెళ్తాను అన్నాను. ఇక్కడ ఉండు. ఏంటి ఎందుకు వెళ్తావు, ఉండు కూడా అన్నారు మోహన్ బాబు. జస్ట్ స్టాండింగ్ ఓకే. చంద్రబాబు గారు మోహన్ బాబు హౌ ఆర్ యూ, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అదే అవును. సో చెప్పారు నాయుడు గారు ఇది పీతాంబరం అబ్బాయి వాసు అని డైరెక్టర్. వాసు నాకు తెలుసు, పీతాంబరం గారు అబ్బాయి ఒక డైరెక్టర్ అయ్యారు నాకు తెలుసు. వాసు ఓకే నాకు తెలుసు, నేను విన్నాను పేరు. దెన్ వైఫ్ వచ్చి పీతాంబరం గారు అబ్బాయి అని చెప్పిన వెంటనే షీ వాస్ వెరీ హ్యాపీ, చంద్రబాబు గారు వైఫ్. సో షీ సా మీ అండ్ షీ సెడ్ ఎస్ మై ఈజ్ అవర్ పర్సన్ అని ఒక ఇది. ఇప్పుడు కూడా ఒక 5-6 years, నాట్ 5-6 years, 12-13 years బ్యాక్ బాలయ్య బాబు ఒక పిక్చర్ చేశారు దేవుడు గురించి, రాముడు ఏదో ఒక క్యారెక్టర్. దానికోసం శ్రీరామరాజ్యం అండి. దానికోసం ఇంటికి వచ్చారు ఫాదర్ చూడ్డానికి. వచ్చి ఫాదర్ దగ్గర చెప్పారు, పీతాంబరం గారు మీరు నాకు ఒక ఇది మాత్రం పెడితే చాలు, పొట్టు పెడితే చాలు, మేకప్ వద్దు, కానీ మీరు రావాలా. వాసుతో వస్తే లేదంటే బ్రదర్ ఎవరైనా వస్తే. ఫాదర్ను హైదరాబాద్ నుంచి వచ్చి బాలయ్య బాబు పిలిచారు. ఫస్ట్ టైం నేను చేస్తున్నారు ఇలాంటి పిక్చరు, సో మీరు రావాలా, మీ చెయ్యాలో అది చెయ్యాలా అని చెప్పి ఫాదర్ చాలా ఇది చేయలేదే బ్రదర్, ఏంటి ఇది ఇలాగ చేయాలా, అది అదాగా ఇది చేయాలా, ఇది మేకప్ కలిసి ఏదేదో బాలయ్య బాబు అడిగారు. ఫాదర్ చెప్పారు ఇలాంటి ఇది అప్పుడు కృష్కో ఉంది ఏమో చెప్పారు అన్నీ. చెప్పిన తర్వాత బాలయ్య బాబు చెప్పారు ఏదైనా ఓకే నేను అది చూసుకుంటాను, కానీ మీరు రావాలా. ఓకే, మీరు వచ్చి అక్కడ నేను చూసుకుంటాను, మీరు వచ్చి నాకు ఒక పొట్టు వేయండి. సార్ ఫ్రమ్ మై బ్రదర్ వెంట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్, ఆల్ ద చిల్డ్రన్ కేమ్. ఎన్టీఆర్ గారు కంప్లీట్ ఎవ్రీ చిల్డ్రన్, మై ఫాదర్ టోల్డ్ దట్. ఫాదర్ చేయి పెట్టుకొని అందరూ తీసుకుని వెళ్ళారు లోపల. అదే రెస్పెక్ట్ నా ఫాదర్కి రామారావు గారు ఫ్యామిలీ ఇచ్చింది. అదే నా బ్రదర్ చెప్పారు నాకు, నీళ్ళు వచ్చిందయ్యా ఫాదర్కి అంత రెస్పెక్ట్. ఏం అందరూ వచ్చారు ఫాదర్ చూడ్డానికి. అందరూ నాన్నగారిని చూసి కాలు పట్టుకొని ఇది చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళడం చూసినప్పుడు నేను అలాగా చూసి అర్థం పెట్టాను, అలాగా అయ్యాను. ఇది ఐ థింక్ 13 years బ్యాక్. చంద్రబాబు నాయుడు గారి విజన్ మీకు ఏమనిపిస్తుంటుందండి? సార్ ఈజ్ ఈజ్ అడ్వాన్స్ పర్సన్ సార్, వెరీ అడ్వాన్స్ పర్సన్. ఈ థింగ్స్ ఫ్యూచర్ మోర్. బికాస్ నాకు ఒకసారి నేను వచ్చాను అక్కడ జూబ్లీ హిల్స్ అని చోట్ల వచ్చాను. నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లు వస్తుంది అని నేను నవ్వాను. నేను నిజంగా నవ్వాను. 93 అని నాకు గుర్తుంది. 5 lakhs అన్నారు. తీసుకోయా ఒక గ్రౌండ్ తీసుకొని. బి గోపాల్ అందరూ నాకు ఫ్రెండ్స్, రవిరాజ్ పిన్షెట్టి వీళ్ళందరూ నా పిక్చర్ చేశారు, రీమేక్ చేశారు. సో దే ఆల్ వెరీ క్లోజ్ టు మీ, దే టాక్ వెరీ స్వీట్ విత్ మీ. సో నేను అప్పుడు అడిగినప్పుడు ఇక్కడ నేను అడిగింది ఏంటి అది స్టోన్స్, ఇది మౌంటైన్స్, ఇది ఏంటో ఇక్కడ జరుగుతుంది. నేను ఆఫ్టర్ ఒక 7 years 8 years చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత నేను వెళ్ళి చూస్తే ఐ సా వండర్ల్యాండ్. అండ్ అకార్డింగ్ టు మీ ఐ థింక్ దిస్ టెక్నాలజీ హ్యాస్ డెవలప్డ్ ఇన్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ మై
ఐ డోంట్ నో మచ్, బట్ ఎనీ టెక్నాలజీ బికాజ్ ఈజ్ అప్డేటెడ్, అవును ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ అప్డేటెడ్ వెరీ మచ్. అవును ఆ అప్డేట్లో ఉంటారు ఎప్పుడు. ఆ అప్డేట్లో అది టెక్నాలజీ ఎలా వెళ్ళాలా, ఐటీ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ ఆ పెద్ద ఇండస్ట్రీ ఒక ఏరియా ఉంది. అవును ఆ ఏరియా చూస్తే వీ విల్ డెఫినెట్లీ కీప్ దట్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు ప్లేస్. అదే హైటెక్ సిటీ. హైటెక్ సిటీ, యు ఆర్ రైట్. నాకు పేరు తెలియదు. అదే హైటెక్ సిటీ ఇఫ్ ఐ సీ, I will feel that it is he who has made, and I think in South he is the first person to do that. అవును దాని తర్వాతనే అన్ని స్టేట్లో వచ్చింది. అదే ఫస్ట్ చూస్తే అక్కడే వచ్చింది, తర్వాత బెంగళూరు, చెన్నై అని వస్తే కూడా దట్ విషన్ వాస్ వెరీ వెరీ బిగ్ వెన్ ఐ సా విత్ హిమ్.